పెదనా, నేనెక్కడున్నాను? నాకేమైంది? ఏమీ లేదండి, మీరు చూసుకోకుండా మా గేటు దగ్గరకు వచ్చారు. అదే టైంలో మా బాబు కారు తీశాడు, మీకు తగిలింది. కొంచెం స్పృహ తప్పి పడిపోయారు అంతే. ఓహో అలాగా. నేనిప్పుడు ఎక్కడున్నాను? ఇది ఏ ఏరియా? ఇది జూబ్లీ హిల్స్ ఏరియా అండి. మిమ్మల్ని చూస్తుంటే ఈ సిటీ మనిషిలాగా కనిపించటం లేదు. మీదే ఊరండి? మాది ఈ సిటీకి కొంచెం దగ్గరలో ఉండే వెంకటాపురం అమ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? నా కూతురు పేరు సత్య. తను ఇక్కడే ఎక్కడో కారు డ్రైవర్గా పనిచేస్తుందంట. తన కోసమే వచ్చాను నేను. ఈయన సత్య వాళ్ళ నాన్న అనుకుంటా. ఏం లేదండి, 2 రోజుల్లో మా పెద్ద కూతురు పెళ్ళి. మా చిన్న కూతురు ఇంకా రాలేదు. తన కోసమే వెతుక్కుంటూ ఇలా వచ్చాను. నా మీద ఏదో ప్రేమ పొంగిపోతున్నట్టు నా కోసం వెతుక్కుంటూ వచ్చాడంట. అన్ని అబద్ధాలే. అమ్మా తిరుపురా, కొంచెం మంచినీళ్ళు తీసుకురామా. అబ్బా చచ్చాను. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? ఇప్పుడు నన్ను చూసాడంటే అయిపోతుంది. నిన్నే అమ్మ త్రిపుర, మంచినీళ్ళు తీసుకురా. చచ్చాను. ఇప్పుడెలా? ఇదిగోండి మంచినీళ్ళు. అయ్యో ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. అనుకోండి. ఇవ్వండి పెద్దనా, ఒక్క నిమిషం. ఇదిగో ఈ డబ్బులు ఉంచండి. నేను నా కూతురి వాళ్ళ యజమానుల దగ్గరికి వెళ్ళి ఫ్రీగా డబ్బులు తీసుకుందాం అనుకున్నాను. ఎలా అయితే ఏంటి, నాకు డబ్బులు వస్తున్నాయి కదా. నా వల్ల మీకు దెబ్బలు తగిలాయి కదా, ఇవి తీసుకొని మీరు బయలుదేరండి. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో మీరు నాకు డబ్బులిచ్చి మరీ పంపిస్తున్నారు. మీరు బాగుండాలండి. సరే సరే, మీరు జాగ్రత్తగా బయలుదేరండి. పదండి. అలాగే అయ్యా. ఆ, వస్తానమ్మా, వస్తాను.
వచ్చింది మీ నాన్నే కదా? అవును, మా నాన్నే. ఆయన నిన్ను వెతుక్కుంటూ రావడం ఏంటి? నేను ఒక్కరోజు ఇక్కడుంటే మా వాళ్ళు నా కోసం వస్తారు. ఏమీ చేయలేం. వస్తారంటే కుదరదు. మీ వాళ్ళు ఇక్కడికొస్తే నిజం బయటపడిపోతే మనం చేస్తున్న ఈ ప్రయత్నం మొత్తం చెడిపోతుంది. నువ్వేమైనా చెయ్యి, మన పని అయ్యేంత వరకు నీ గురించి నిజం బయటపడకూడదు. సరే సరే, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఓ నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్తే మా కొంపలు అంటుకుంటాయి. నేను మా ఇంటికి వెళ్ళకపోతే నాకు సేమ్ కొంపలు అంటుకుంటాయి. నేను వెళ్ళాలి, వెళ్తున్నాను. మీరే మేనేజ్ చేసుకోండి. అమ్మో. కర్మ. నీ మేనకోడల్ని భలే నిద్రపోస్తున్నావురా బామ్మర్ది. నాతో అన్న మాటని మా అక్క ముందు అన్నావు అనుకో. అమ్మో వద్దులే. అక్క, సత్య వచ్చావా? అక్కడ చాలా అర్జెంట్ పనున్నా మధ్యలో ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఇంతకీ ఆ తాగుబోతు మనిషి నీ దగ్గరికి వచ్చాడా? వచ్చాడులే, తర్వాత వెళ్ళిపోయాడు. హా? అంటే నీ దగ్గరికి వచ్చాడా? నువ్వు చూసావా? లేదక్క, నాకు కనపడలేదు. అక్కడికి వచ్చుంటాడు. అంత పెద్ద సిటీలో మా ఓనర్ వాళ్ళ ఇల్లు తెలియక వెళ్ళిపోయి ఉంటాడు అంటున్నా. అక్క, నాకు కొంచెం తలపోటుగా ఉంది. టీ తీసుకొస్తావా? సరే. ఏంటి సత్య, ఏదో టెన్షన్లో ఉన్నావు? ఏమైంది? నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి కృష్ణ. నువ్వు మళ్ళీ వచ్చి ఏమైంది ఏంటి అని ఆరాలు తీకు. అది కాదు సత్య, నువ్వు ఇలా టెన్షన్లో ఉంటే నాకు చాలా భయంగా ఉంది. ఏమో, అక్క టెన్షన్లే. ఆ డబ్బున్నోళ్ళు ఇళ్లలో డబ్బులతో పాటు సమస్యలు కూడా చాలా ఉంటాయి. ఏ ఏ సమస్యలు ఉన్నాయి? రే రాకీ, పాపని తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టు. వెళ్ళు. ఓ ఓ ఓకే ఓకే. వెళ్ళిపోయాడు. చెప్పు, ఏం సమస్యలు? ఏ, నువ్వు సాల్వ్ చేస్తావా? ఏమైందో చెప్పొచ్చు కదా. ఆ డబ్బులున్నోళ్ళు ఆస్తుల కోసం వాళ్ళల్లో వాళ్లే తన్నుకుని చస్తున్నారు. అలాగే ఆ ఇంట్లో కూడా ఏదో డెమో హౌస్ కడుతున్నారంట. ఆ అనంత గాయత్రిలని ఆ హౌస్ కట్టనివ్వకుండా ఇబ్బంది పెడుతుంటే నేను గాయత్రితో పాటు వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాను.